మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. లా 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 Good morning, sir. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. లా 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 Good morning, sir. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ ఏంటి ఈ ఎదవలు ప్రతివాడు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నాడు కానీ ఎవరికి గుడ్లు సరిగ్గా కనపడుతున్నట్లేవు. లేకపోతే అరచేతి మందంలో ఉన్న నా 60,000 ఫోన్ని ఒక్కడూ దీని గురించి అడగడే. గుడ్ మార్నింగ్ రాంబాబు గారు. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేజర్. ఏంటి రాంబాబు గారు, కొత్త ఫోనా? అమ్మయ్యా, ఈ పిల్లకి గుడ్ మార్నింగే కాదు గుడ్లు కూడా బాగా కనిపిస్తున్నాయి. ఎస్ మేజర్, యాక్చువల్ గా ఈ ఫోన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ దీని ప్రైస్ 60,000 తెలుసా? ఆ, ఎవరి దగ్గరైనా ఉందా? మీకేంటి సార్, మీరు హీరో, ఎంతటి ఫోన్ అయినా కొంటారు. ఏది ఇవ్వండి ఒకసారి చూస్తాను. నో 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 నో, నీకే ఛాన్స్ లేదు. ఎందుకంటే నా ఫోన్ తాకే అదృష్టం ఇదిగో ఈ 2 వేళ్లకి తప్ప 3, 4, 5 వేలకు కూడా ఆ అదృష్టం లేదు. ఇదిగో జస్ట్ ఈ 2 వేలతో ఇలా పట్టుకోవాలి, 3వ వేలతో ఇలా నొక్కాలి, అంతే. అనదర్ హ్యాండ్ ఐశ్వర్య రాయ్దైనా కత్రినా కైఫ్దైనా నో ఛాన్స్ అమ్మా. సారీ. సి అందరూ దీన్ని బాగా చూడండి, ఎందుకంటే దీన్ని చూసే అదృష్టం ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరికీ దక్కని అదృష్టం ఇప్పుడు మీకు దక్కింది. చూడండి దీని రేటు 60,000. చూడండి చూడండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టు తాకకుండా జాగ్రత్తగా చూడండి. సార్ పార్టీ ఎప్పుడు సార్? పార్టీయా? దేనికి? దేనికేంటి సార్, ఎవరి దగ్గర లేనటువంటి గ్రేట్ ఫోన్ మీ దగ్గర ఉంటే అది గొప్పేగా, అందుకే పార్టీ. ఓకే, రాంబాబు గారి పేరు మీద నేను ఇస్తాను పార్టీ. ఓకే ఓకే ఓకే, నా ఫోన్ పేరు చెప్పుకొని అందరూ పార్టీ చేసుకోండి. ఓకే పదండి. సార్ మేకప్ వేసుకోండి సార్. సార్ ఆ ఫోన్ ఇవ్వండి సార్. నో, ఈ ఫోన్ నా చేతిలోనే ఉండాలి. మేకప్ అయినా ప్యాకప్ అయినా చివరికి నా గంగతో బ్రేకప్ అయినా ఈ ఫోన్ నాతోనే ఉండాలి. హలో హలో, చెప్పు రాంబాబు. చెప్పాల్సింది నేను కాదురా నువ్వు. నాతో మాట్లాడుతుంటే నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగా? దేనికి? దేనికేంటి, నా 60,000 ఫోన్ నుంచి నీకు ఫోన్ వచ్చింది కదా, అంటే నా కొత్త ఫోన్ నీలో ఏ ఫీలింగు కలిగించలేదా? అయ్యో రాంబాబు, ఫోన్ కొత్తదైనా నెంబర్ పాతదే కదా. నెంబర్ మారిస్తే కొత్త నెంబర్ అనుకుంటాం, ఫోన్ మారిస్తే ఎక్కడో దూరాన ఉన్నామే ఎలా కనుక్కుంటాం చెప్పు. అబ్బని తీయని దెబ్బ, 60,000 ఫోన్ ని 6 రూపాయల సిమ్ కార్డ్ డామేజ్ చేసిందా? ఇదిగో ఆ ఫీలింగ్ నేను ఇప్పుడు లైవ్ లో కలిగిస్తాను. నేను కొత్త ఫోన్ కొన్నా 60,000. ఏంటి 60,000? లేటెస్ట్ కిట్ క్యాట్ వెర్షన్, హెచ్డి క్వాలిటీ, క్వాడ్ కోర్ ప్రాసెసర్, అన్లిమిటెడ్ ఎక్స్పాండబుల్ మెమరీ, 121 మెగాపిక్సెల్ కెమెరా. ఏంటి 21 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న ఫోన్ తెలుసు, 121 మెగాపిక్సెల్ ఉన్న ఫోనా? నేను అదే చెప్తున్నా, ఇలాంటి ఫోన్ ఎక్కడా లేదు. ఇంకో విషయం, ఈ ఫోన్ లో లేనివంటూ లేవు, అన్నీ ఉన్నాయి. బ్లూటూత్, వైఫై, మల్టీ విండో, రేడియో, టీవీ, మ్యూజిక్ ప్లేయర్ అలాంటివన్నీ ఉండి అవి కాక ఈ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ గీట్సప్ నీ ఫోన్కి హ్యాట్సప్ చెప్పి నేను హ్యాండ్సప్ చేస్తూ వేడుకుంటున్నా, నన్ను వదిలేరా. లేదంటే అప్లేస్ ఒకటి చూసుకొని సప్పుమని దూకి ఎవ్వరికి కనెక్ట్ అవ్వనంత అప్పుకెళ్ళిపోతా. బొత్తిగా లోకజ్ఞానం లేదు వెదవకి, ఎలా బతుకుతాడో ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా? స్టార్ట్ చేద్దాం సార్, స్టార్ట్ రెడీ అంటున్నారు. ఆయన అలాగే అంటాడులేరా, ఉండు ఓ ఫోన్ చేసుకుందాం. టింగ్ 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 టింగ్. హలో గంగా, నేనే మన కొత్త ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. ఏం చేస్తున్నావు? నాను వంటగదిలో పాత పాటలు పెడుతున్నాను. 2 పొయ్యిల మీద కూరోటి పప్పుటి పెట్టేసినాను. కొత్త ఫోన్ లో మళ్ళీ మాట్లాడుకుందాం. నన్ను ఒకే రాంబాబు, లేదంటే కూరలు బొగ్గైపోతాయి. సరే సరే. టింగ్ 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 టింగ్. హలో రే పితాని, నేను రా రాంబాబుని, కొత్త ఫోన్ నుంచి మాట్లాడుతున్నా. అర్థమైందిరా, పొద్దున్న ఈ ఫోన్ గురించేగా 2.5 గంటల ఇంటర్వెల్ లేకుండా బెల్ల వాయించినట్టు వాగించేశావు. నా కర్మకాలి, మళ్ళీ నీకు గుర్తొచ్చానరా? అది కాదురా, పొద్దున 2 ఫీచర్స్ గురించి చెప్పడం మర్చిపోయాను. నేను కూడా నువ్వు ఇచ్చిన డోస్ కి ఫ్యూచర్ మర్చిపోయానురా. అది సరే గాని చెప్పేది వినరా.
దీనికి వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ కూడా ఇచ్చారా. ఈ ఫోన్ నీళ్ళల్లో నానదు, అగ్నిలో కాలదు. ఆహా అలాగా. హ్మ్. అది నానకపోయినా దానివల్ల నేను నాంచి కాల్చబడుతున్నాను కదరా. అరే అది చాలదంట్రా. ఒరే రాంబాబు, ఈ పూటకి నన్ను వదిలేరా. కావాలంటే రాత్రికి మళ్ళీ ఫోన్ చేద్దు గాని ప్లీజ్ రా ప్లీజ్. ఇంకా ఎవరికి చేయాలి? టింగ్ 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 టింగ్. హలో నాగవల్లి, నేను రాంబాబుని. 60,000 ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను. రాంబాబు, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? ఆ ఫోన్ డౌన్ పేమెంట్ కి 10,000 నా దగ్గరే తీసుకున్నావు కదా. ఆ కట్టిసితోనన్నా నన్ను వదిలేయ్ ప్లీజ్. అది కాదు నాగవల్లి, నా ఫోను. నాకు తెలుసు, నీ ఫోన్ లాంటిది ఎక్కడా లేదు. ఆ ఫోన్ తయారు చేసిన వాడి దగ్గర కూడా లేదు. సరేనా? బాయ్. బా. ఇలా కాదు కానీ, ఎవడైనా పని పాట లేని ఎదవుంటే పొద్దుపోయేదాకా ఆడితో ముచ్చట్లు పెట్టుకోవచ్చు నా బుజ్జిముండ గురించి. ఎవరున్నారబ్బా? సత్తిగాడు. హలో ఒరే సత్తిగా, నేన్రా. బావా, అవునరా బావనే. 60,000 ఫోన్ నుంచి మాట్లాడుతున్నా. మాటలు ఎలా వినిపిస్తున్నా? చాలా తీగా వినిపిస్తున్నాయి బావా. కదా, మై స్వీట్ ఫోన్. నీ వాయిస్ కూడా ఆ పాత ఫోన్ లో వింటుంటే బర్రె అరుపులా ఉండేది. మరి ఇప్పుడు ఎలా ఉంది బావా? బర్రె పిల్ల పిలుపులా ఉందిరా. రెండిట్లో తేడా ఉన్నదిలే. నాకు కూడా ఎందుకో మీ ఫోన్ లో బాగా వినిపించట్లా. రేయ్ చెత్త సత్తిగా, నా ఫోన్ కే పేరు పెడతావా? అసలు నా ఫోన్ గురించి చెప్పాలంటే తర్వాత చెప్తారు కానీ అక్కడ షార్ట్ రెడీ సార్, రండి సార్. ఇదిగో బావా, నువ్వు ఎప్పుడు లేని సెల్లో సోల్ పెట్టినప్పుడే నాకు ఫుల్ గా డౌటింగ్ వచ్చేసినది అది కొత్త సెల్ పనేనని. అవునరా, దీని గురించి చెప్పాలంటే నాకు తెలిసి సంవత్సరాలే సరిపోవు. బావా, నువ్వు దాని గురించి చెప్పడానికి నీ షూటింగ్ ఆపుకుంటావేమో కానీ వినడానికి నా నిద్ర ఆపుకోలేను. బాయ్, ఉంటాను. రేయ్ చెత్త సత్తిగా. ఏంటయ్యా అందరు అప్పులోళ్ళ నా వైపే చూస్తున్నారు? మన సీరియల్ ప్రొడ్యూసరు అప్పు తెచ్చి షూటింగ్ నడిపిస్తున్నాడు. ఆ ఫోన్ కాస్త పక్కన పెట్టేస్తే నీ షార్ట్స్ అన్ని తీసేసి అందరికంటే ముందు నిన్నే పంపించేస్తా. అప్పుడు ఎంచక్క నువ్వు ఫోన్ ముందు కూర్చోవచ్చు. అలాగే, పదండి పదండి పదండి. అయ్యో బాబాయ్, చూస్తున్నారా వింటున్నారా? నా ఫోన్ వచ్చిన ఫస్ట్ ఇన్కమింగ్ కాల్. ఈ రింగ్ టోన్ వింటున్నారా? ఏ ఫోన్ లోనూ ఉండదు. ఓన్లీ ఈ ఫోన్ కోసమే కనిపెట్టిన వాడు క్రియేట్ చేశాడు. 1 సెకండ్. హలో సార్ రాంబాబు గారు. ఏమయ్యా, నీకు బుద్ధుందా? కాస్త చిన్నగా మాట్లాడవయ్యా. కొత్త ఫోను, స్పీకర్ దెబ్బతింటుంది. అలాగే మీరు ఈఎంఐ కోసం ఇచ్చిన 2 చెక్లు యూజ్ కావంట. అర్జెంట్ గా 2 కొత్త చెక్లు పంపించండి. రెండేంటి, 4 పంపిస్తా. ఈ ఎగ్జిక్యూటివ్ పంపించు. నా బుజ్జిముండకి 50,000 ఈఎంఐ, 5 నెలలు, నెలకు 10,000. ఆ తరువాత ఈ లోను సెల్లు ఫోన్ అయిపోతుంది, నా ఫోన్ అయిపోతుంది. కింద పెట్టు. 60,000 ఫోను మజాకా? ఏమైందండి? కూరలో కారం ఎక్కువైందా? చాలా ఉత్తపోయిందా? నో నో నో, నా ఫోన్ మీద రసం చుక్కబడింది. ఫోన్ మీద రసం చుక్కి అంత అరిచారా? ఏదో అన్నంలో విషం పడ్డట్టు. హలో, నీకేం తెలుసు నాకు నా ఫోన్కున్న అక్రమ సంబంధం, అనుబంధం గురించి? దీని మీద రసం చుక్క పడితే నా కంట్లోంచి కన్నీటి చుక్క పడింది. రేయ్ వెదవా, బ్యాగ్ లో సేఫ్ గార్డ్ ఉంది.
ఏంటి రాంబాబు గారు ఇది కంప కింద కోడి పెట్టి గుడ్డు పెట్టడానికి కప్పెట్టినట్టు ఫోన్ మీద అది కప్పెట్టారు దేనికి గుడ్డు పెట్టడానికా గుడ్డు పెట్టడానికి కాదు, ఎవరి కళ్ళైనా దీని మీద పడకుండా భోంచేస్తున్నప్పుడు పప్పు కూర పడకుండా ఉండడానికి. కర్మ. నువ్వు వెళ్ళవయ్యా, వెళ్ళ సర్వ్ చేయరా, చూస్తావేంటి? నా వాయిస్ స్మూత్ గా వస్తుంది కదా. కరే కొత్త ఫోన్ బాబు, కొత్త ఫోన్లో స్మూత్ గానే వస్తుంది. ఆగు 1 సెకండ్ ఆగు. సార్ షార్ట్ రెడీ అయింది సార్. వస్తానని చెప్పాయా, ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాం కదా, వెళ్ళు. సార్ షార్ట్ రెడీ సార్. ఫోన్ మాట్లాడుతున్నాను కదా, వస్తున్నాను. అయ్యా రాంబాబు గారు, టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా మీకోసం ఎలా నుంచున్నా చూడండి. వాళ్ళ మొఖాలు చూసేనే రావాలనిపించట్లేదా? ప్లీజ్ రండి సార్. రండి సార్. యా 1 సెకండ్ ప్లీజ్. అవునవును. అవును, ఇందాక వాట్సాప్ లో ఫోటో పంపించాను చూసావా? ఎలా ఉంది? బాగుంది కదా? అవునవును, ఎక్సలెంట్. బొమ్మ అదిరింది కదా. 60,000. అదరడం కాదు, ఫోన్ పోయిందని తెలిస్తే దిమ్మ తిరుగుద్ది గురుడికి. నా ఫోన్ లో అలాంటివి చాలా ఉన్నాయి, ఎన్ని కావాలంటే అని పంపిస్తాను. ఏంటి పంపేది? ఫోన్ ఎత్తుకెళ్ళినోడు పంపాలి. చూసావా, అందరి ఫోన్లు మాట్లాడే కొద్దీ బరువు ఎక్కుతాయి, నా ఫోను మాట్లాడే కొద్దీ బరువు తగ్గుతుంది. తగ్గడం కాదు, అసలు బరువే లేదు. అక్కడ ఫోనే లేదు సార్. ఫోను లేదా? నా ఫోను, నా ఫోను, నా ఫోను, నా ఫోను. ఇక్కడ కాదు, అక్కడ అక్కడ వెళ్తాను. మీ ఫోన్ తీసుకుని. రేయ్, నా ఫోను. నా ఫోను, నా ఫోను, నా ఫోను, నా ఫోను. ఆగండి సార్. అబ్బా ఆగండి సార్, ఇలా ఎందరూ నెంబర్ కడతారు? 60,000 ఫోను కొని 6 రోజులు కూడా కాకుండానే దానికి 100 ఏళ్ళు నిండిపోయాయి. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం సార్. మహేసే గారికి చెప్పాలి. నెంబర్ ఆ ఫోన్లోనే ఉండిపోయింది. గంగకు చెప్తాం. అయ్యో, గంగ నెంబర్ కూడా గుర్తు రావడం లేదే. సతీకి చెప్తాం. పీతానికి చెప్తాం. అమ్మా, ఎవరి నెంబరు గుర్తు రావడం లేదు. అన్ని నెంబర్లు ఆ ఫోన్లోనే తెచ్చాయి. ఎందుకు గుర్తుంటాయి? పేర్లతో నెంబర్లు ఫీడ్ చేసుకుంటాం. రోజు కాంటాక్ట్ లో ఉన్న పేర్లను ఓపెన్ చేసి డయల్ చేస్తుంటాం. ఇక నెంబర్లు ఎందుకు గుర్తుంటాయి? అయ్యో, ఎవరైనా పోలీసులకు ఫోన్ చేయండి. అయ్యో, ఎవరైనా నా ఫ్యామిలీకి విషయం తెలియజేయండి. అయ్యో సార్, అన్ని మేము చూసుకుంటాం. రండి సార్. ఎవరు పోయారు పాపం, ఆయన అలా ఏడుస్తున్నాడు? ఫోన్ పోయిందయ్యా సార్. టెలికాస్టింగ్ చాలా మిగిలిపోయింది. మీరు రండి సార్, రండి, మేము చూసుకుంటాం. రండి ప్లీజ్, రండి సార్, రండి. సార్ రాంబాబు గారు, ఈ సీన్ లో మీరు ఫుల్ జోష్తో వచ్చి మీ చెల్లెలకి కంగ్రాట్స్ చెప్పాలి. ఎందుకు? నా ఫోన్ పోయినందుక? అది కాదు సార్, మీ చెల్లెలకి 100 మీద 100 సంబంధాలు వచ్చిపోతే లేక లేక చివరికి 516 సంబంధం ఓకే అయ్యి నిశ్చితార్థం పెట్టుకున్నారు. అందుకు. అలాగే. ఓకేనండి. రెడీ సార్, టేక్. రెడీ, స్టార్ట్, కెమెరా, యాక్షన్. అమ్మ చెల్లెమ్మ, 515 సంబంధాల తర్వాత నీకు సంబంధం కుదిరింది. 60,000తో కొన్న నా సెల్ ఫోన్ కి నాకు బంధం తెగింది. సార్ రాంబాబు గారు, ఏంటండి ఇది? ఫుల్ జోష్తో ఉండాలంటే మీరేంటి సార్ అంత ఏడుపుతో తడిపేస్తున్నారు? మీకు అమెరికా బాగా వస్తున్నాడు, పట్టలేని ఆనందం మీకు. ఓకేనా సార్? ఓకే ఓకే, రెడీ, టేక్. రెడీ, స్టార్ట్, కెమెరా, యాక్షన్. అమ్మా చెల్లెమ్మ, నీకు అమెరికా మొగుడు వస్తున్నాడని నవ్వాలా, లేక నా సెల్ ఫోన్ పోయిందని ఏడవాలా? చెప్పు 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 చెప్పు. సార్ రాంబాబు గారు, ఏంటి సార్ ఇది? ఇలా అయితే టీవీ మీదకి చెప్పులు ఇస్తుందా సార్? ఓకే ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ టేక్ సార్. కంటెంట్ ఐడియా ఉంది కదా? చెల్లెలకి ఫోన్ దొరికింది, ఆ హ్యాపీ జోస్ ఉండాలి కదా. బ్రేక్. సార్ రాంబాబు గారు, మీకు ఫోన్ దొరికి మీరు మామూలు అయినంత వరకు మనం మామూలుగా షూటింగ్ చేయలేమండి. రాంబాబు, రాంబాబు.
60,000 ఫోన్ వారి చేతిలో ఉండగానే అడ్రస్ లేకుండా పోయింది గంగు. ఒరే రాంబాబు, మగాడివి, నీది గట్టి గుండె. అదే గుండె గట్టి చేసుకోవడం పోయి ఆడదానిలో ఇలా ఏడిస్తే మా పరిస్థితి ఏంట్రా? ఓర్చుకోరా. అవును రాంబాబు, కొని పట్టుమని 10 రోజులు కాలేదు, అప్పుడే అంతా అయిపోయింది. ఓర్ బావో, ఓర్ బావా, ఈ ఎంత పని సరిపోయినది బావా, బావా. 60,000 ఫోన్ అంటివి, ఎంత అంటివి, ఎంత అంటివి, అంతలోనే అంతమైపోయినదా బావా, బావా. ఎర్ర రాంబాబు, ఫోన్ కి ఇన్సూరెన్స్ చేయించావు కదా? అది చేయించలేదు. ఇక పోయింది పో, కనీసం ఇన్సూరెన్స్ చేయిస్తేనైనా 80% డబ్బులు వచ్చేవి కదా. అలాగా అన్నాయ్. నువ్వు ఉండవా అక్కే, నేను వాళ్ళకి మసాజ్ చేయవా? అవునమ్మా, కానీ వీడు చేయించలేదు కదా. ఎంతసేపు అగ్నిలో కాలదు, వాళ్ళలో తడవదు, పడేస్తే పగలదు అని ఆలోచించావే గాని అలా పోతే ఏం చేయాలా అని దూరాలోచన చేయలేదు కదా వీడు. సాకిన్ పాముని ఇంకా సంపతవేటన్నాయి. ఈ 2,000తో తప్ప 3,000తో ఫోన్ ముట్టుకొని నేను ఆ దొంగోడు ఎలా పట్టుకున్నాడో ఏమో, ఎలా నొక్కుతున్నాడో ఏమో. అర్జెంటుగా మీ శిశుపాల్ బాబాయ్ ఎక్కడున్నాడో పిలిపించు. శిశుపాల్ బాబా ఏంటే రాంబాబు, నీ ఫోన్ పోయిందా? పోయిందండి. తెలిసి కూడా పోయిందా అంటారేంటి? నేనేమన్నానయ్యా, ఎంక్వైరీ చేశానంతే. ఇది ఎంక్వైరీలా లేదు. పోయిందా అంటే బాగుందా, తీరిందా అన్నట్టుంది. ఎలా ఉంటే ఎందుకులే. అయినా 60,000 ఫోన్ అర్జెంట్ పెట్టి చూసుకోకుండా ఎవరి చేతికి ఇచ్చావయ్యా? నేనెవరి చేతికి ఇస్తాను సార్? కనీసం నా కుడి చేతి నుంచి ఎడమ చేతికి కూడా ఇవ్వలేదు. మరి ఎలా పోయింది? చేతిలో ఉండగానే, ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే నాకు తెలియకుండానే ఎత్తుకుపోయారు. వాళ్ళు తీసుకెళ్లిన 2 నిమిషాల దాకా ఫోన్లోనే మాట్లాడుతూ ఉన్నాను. ఫోన్ పోయాక కూడా 2 నిమిషాలు మాట్లాడుతూ ఉన్నావా? తర్వాత వాళ్ళు చెప్తేనే తెలిసింది చేతిలో ఫోన్ లేదు అని. ఓహో, ఐ సీ. నువ్వంతా ఫోన్ పోపియాలా మునిగిపోయినావు అన్నమాట. అన్నమాట కాదు సార్, ఉన్నమాటే. సెట్లోకి వస్తే చాలు ఫోను, డైలాగుల్లో ఫోను, సింగులో ఫోను, ప్రతి దాంట్లో ఫోను. కొత్తకొస్తే అమ్మ అనడం బదులు ఫోన్ అనేట్టున్నాడు సార్. అయితే పోయింది ఫోన్ కాదే అక్కే, తేడా పోయింది. నువ్వు కుండి మీద కారు కలుగు పోగుదలికి. శిశుపాల్ బాబాయ్, నువ్వేదైనా చేయరాదు. ఈ ఏరియాలో సెల్ ఫోన్ దొంగలు కొంతమంది పాత నడుతున్నారు. వాళ్ళతో పరేడ్ పెట్టిస్తాను, గుర్తుపట్టండి. మిస్టర్ రాంబాబు, వీళ్ళంతా కొరడు కట్టిన సెల్ ఫోన్ దొంగలు. దొంగలంటే డైమండ్ నెక్లెస్ ఇక్కడ పెట్టినా దొంగిలించరు. సెల్ ఫోన్ చూస్తే కొట్టేయకుండా వదిలిపెట్టరు. మిస్టర్ శిశుపాల్, వాట్ ఆర్ యు డూయింగ్? ఐ వాంట్ జస్టిస్ అయితే. నేను కూడా అదే సేయింగ్ కదా. వాట్ ఆర్ యు సేయింగ్? నాకు కావాల్సింది ఈ యదవుల గురించి ఇంట్రడక్షన్ కాదు, ఇంట్రాగేషన్ మొదలు పెట్టండి. బాగుందయ్యా, పప్పు కాకుండా పోపు పెట్టమంటుంది నీ వ్యవహారం. ముందు వీళ్ళ దొంగను గుర్తుపెట్టు. నో, ఆ దొంగలు ముసుగు వేసుకొని ఉన్నారు, ఈ దొంగలు ముసుగు లేకుండా ఉన్నారు. అయితే సింపుల్. కానిస్టేబుల్, అందరికీ ముసుగులు. ఇప్పుడు గుర్తుపట్టవయ్యా. ఆహా. ఏంటి పట్టేది? అసలు నేను ఇటు తిరుగుంటే వాళ్ళు వెనక నుంచి వచ్చి లాక్కుపోయారు. ఇలా కూడా గుర్తుపట్టలేను. ఇలా అయితే నేను ఫోన్ పట్టలేను. కానీ ఈ ముసుగుల్లో మా షూటింగ్ యూనిట్ వాళ్ళు చూశారు, వీళ్ళు గుర్తుపట్టారు. అయినా మాత్రం మేము గుర్తుపట్టలేము సార్. మరి ఎలా? స్పర్శ, ది టచ్. అర్థం కాల. ఓసారి మీ ఫోన్ ఇలా ఇవ్వండి. అప్పుడు నేను ఫోన్ ఇలా మాట్లాడుతుంటే ఆ ముసుగు దొంగలు ఇలా వచ్చి నా ఫోన్ ఇలా లాక్కుపోయారు. అర్థమైంది. ఆ తరహాలో ట్రై చేస్తే ఆ దొంగ ఎవరో గుర్తుపడతావు అనమాట. ఓకే, హలో, కమాన్ స్టార్ట్. వాయిస్ బాగా వినిపిస్తుందా? 60,000 రూపాయల ఫోను. అవునవును. వెళ్ళనా? ఎస్ఐ గారు, వీళ్ళు కాదు. ఎలా చెప్పు? సింపుల్. వీళ్ళు తీస్తే తెలిసింది, వాళ్ళు తీస్తే తెలియలేదు. నెక్స్ట్. రెడీనా? కమాన్ అటాక్. చెప్పాను కదా, 60,000 ఫోను. తెలిసిందా? వీళ్ళు కాదు, టచ్ తెలిసింది. నెక్స్ట్. రెడీనా? గో. చాలా కాస్ట్లీ, 60,000 పెట్టుకున్నాను. అసలు ఇందులో మాట్లాడుతుంటే అసలు మాట్లాడినట్టే తెలియదు. రాంబాబు, ఏమైంది? ఫోన్ తీసారా? తెలియలేదు. అంటే ఖచ్చితంగా వీళ్ళే నా ఫోన్ తీసుకువెళ్ళింది. ఈ 2 నిమిషాలు ఆకుండా ముందే చెప్పాల్సింది.
ఇప్పుడు ఏమైంది? అప్పట్లాగే ఇప్పుడు చంపు ఏమీ తడలేదు, సేమ్ టు సేమ్. ఏంటది? అప్పుడు నీ సెల్ మాత్రమే పోయింది, ఇప్పుడు ఎస్ఐ గారి సెల్ విత్ బైక్ కూడా పోయింది. బాయ్ బాయ్.